మీ మీ ప్రొఫైల్ మనం పరిశీలిస్తే మీరు ముందు పత్రికా రంగంలో, తర్వాత ప్రకటన రంగంలో, తర్వాత ఇప్పుడు పరిశ్రమలో, ఎలా ఈ జర్నీ అనేది? అంటే నాన్నగారు పత్రికా రంగంలో ఉండడం అన్నది మెయిన్. దానివల్ల చిన్నప్పటి నుంచి ప్రింటింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం, మీకు తెలిసేటప్పటికే నాన్నగారు పత్రికా రంగం అందులో. సో అలాగా నేను నా చదువు అయ్యే వరకు, మా చదువు అయ్యి పెళ్ళి అయ్యే వరకు కూడా నేను నాన్నగారితో పాటు ప్రెస్లో వర్క్ చేయడం అవన్నీ జరిగింది. సో నేను మిషన్ ఆపరేటర్ కింద వర్క్ చేశాను, ఆఫ్సెట్ మిషన్ మీద వర్క్ చేశాను. మాకు లెటర్ ప్రెస్ దగ్గర నుంచి ఇవాళ ఉన్న మోడర్న్ టెక్నాలజీల వరకు ప్రింటింగ్ ఇండస్ట్రీలో నేను బాగా తరోగా వర్క్ చేశాను. ఓకే. సో రమారమి ఒక 25 ఏళ్ళ అనుభవం దాంట్లో ఉంది నాకు పత్రికా రంగంలోనే, ప్రింటింగ్ ఇండస్ట్రీలో. అచ్చా. నేను విడిగా బయటికి వచ్చి నేను నా కెరీర్ స్టార్ట్ చేయాలి మ్యారేజ్ అయిన తర్వాత అనుకున్నప్పుడు, అన్ని చేసినప్పుడు ఆ ప్రింటింగ్ ఇండస్ట్రీలో పనిచేసింది నాకు ఉపయోగపడింది బాగా. ఓకే. ముఖ్యంగా అడ్వర్టైజింగ్లో నాకు కెరీర్ ఓపెన్ అవ్వడానికి కారణమే నాకున్న ఈ ప్రింటింగ్ బ్యాక్గ్రౌండ్, ప్రింటింగ్ ఇండస్ట్రీలో నాకున్న అనుభవం. జనరల్గా అడ్వర్టైజింగ్ అనేది టెక్నాలజీ, అవునమ్మా. పత్రికా ఈ ప్రకటన రంగం అనేది క్రియేటివిటీకి సంబంధించింది కదా. అదే జనరల్గా ఏంటంటేనండి, క్రియేటివిటీ ఉన్నవాళ్ళు చాలామంది అడ్వర్టైజింగ్లోకి వస్తారు. పూర్వం అంతా అడ్వర్టైజింగ్ అంతా ప్రింట్ బేసే, చాలా ఏళ్ళు. అవును. టెలివిజన్ రంగం రాకముందంతా ప్రింట్ మీడియా. అవును. అయితే ప్రాబ్లం ఎప్పుడు కూడా ఏముండేదంటేనండి, డిజైనర్లకు చాలామందికి ప్రింటింగ్ తాలూకు బేసిక్స్ తెలియవు. ఓకే. మోర్ దాన్ 90% పీపుల్కి ప్రింటింగ్ తాలూకు బేసిక్స్ తెలియవు. వాళ్ళు డిజైన్ చేసేవారు, అది ప్రింటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది ప్రింటింగ్ కావాల్సిన డైమెన్షన్స్లో లేదనో, ఆ కలర్కి కావాల్సిన అన్నట్టుగా, అంటే సాంకేతిక అంశాల మీద నాలెడ్జ్ లేకపోవడం వలన ఆర్ట్ వర్క్ 2-3 సార్లు అటు ఇటు తిరగాల్సి వచ్చేది. ఓకే. నాకు అడ్వాంటేజ్ ఎక్కడంటే, నాకు అటు ప్రింటింగ్ తాలూకు సాంకేతికత తెలుసు, ఇక్కడ క్రియేటివ్గా వర్క్ చేసే క్రియేటివిటీ కూడా ఉంది. ఓకే. నాకు అడ్వర్టైజింగ్లో కెరీర్, సృజనాత్మకత రెండు నాకు అడ్వర్టైజింగ్లో బాగా హెల్ప్ అయింది ఆ రెండు. అయితే నేను అక్కడ ఆర్కే స్వామి BBDOలో చేస్తున్నప్పుడు విశ్వగాని మా వైస్ ప్రెసిడెంట్, నేషనల్ వైడ్ ఏజెన్సీ చేస్తున్నప్పుడు విశ్వ గారని, ఆయన విశ్వమోహన్, ఒక రకంగా అంటే కెరీర్లో ఇంకొక కోణం నాకు యాడ్ చేసింది ఆయన. ఎలా అంటే, నువ్వు ఈ రెండింటి మీద నీకున్న నాలెడ్జ్ తోటి నువ్వు క్లయింట్ని కూడా కన్విన్స్ చేయగలవు అని చెప్పి నన్ను క్లయింట్ సర్వీసింగ్లో కూడా యాడ్ చేశాడు, మార్కెటింగ్లో కూడా యాడ్ చేశాను. ఓకే. సో నేను అలా 3 యాంగిల్స్లోనూ వర్క్ చేశాను. అది నాకు కెరీర్ పరంగా అడ్వర్టైజింగ్లో సక్సెస్ అవ్వడానికి బాగా సహాయపడింది. ఓకే. నేను కార్పొరేట్లో బెంగళూరులో చేసినప్పుడు కానీ, హైదరాబాద్లో చేసినప్పుడు కానీ పెద్ద పెద్ద క్లయింట్లకు చేశాను. అంటే ఫార్మా సెగ్మెంట్ చేశాను, నాన్ ఫార్మా సెగ్మెంట్ చేశాను. ఓకే. ఫార్మా సెగ్మెంట్లో ఇప్పుడు అబాట్, ఫైజర్, నోవో నార్డిస్క్, నోవార్టిస్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు, మల్టీనేషనల్, ఏషియా పసిఫిక్ అండ్ ఆస్ట్రేలియా డివిజన్స్కి కూడా వర్క్ చేశాను. నేను అక్కడ ఉన్న కంపెనీస్కి కూడా వర్క్ చేశాను. అలాగే మెయిన్ స్ట్రీమ్ అడ్వర్టైజింగ్లో కూడా ఇండియన్ ఎయిర్లైన్స్, LIC ఇలాగా మంచి క్లయింట్స్. సో ఆ రంగంలో ఓకే. సో క్రియేటివ్గా ఈ వర్క్ చేస్తున్నప్పుడు మనం అప్పుడు టీవీ మీడియా అది వచ్చిన తర్వాత వాటికి కూడా కొంచెం కాన్సెప్ట్స్ అవి వర్కౌట్ చేయడం, లేకపోతే అవుతున్న వాటిని మనం గమనించడం, ఈ రెండు కూడా నాకు కొంతవరకు హెల్ప్ అయ్యాయి. ఓకే. నేను ఇప్పుడు ప్రకటనలో నటిస్తున్నా, లేకపోతే సినిమాల్లో నటిస్తున్నా, డైరెక్టర్ చెప్పేదాన్ని లేకపోతే కాన్సెప్ట్ ఎవరైనా జస్ట్ మామూలుగా స్క్రిప్ట్ రాసిన దాన్ని చదువుకుంటే కూడా నాకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఎందుకంటే ఇందువల్ల, ఈ బ్యాక్గ్రౌండ్ వల్ల మేమే క్రియేటివ్గా కాన్సెప్ట్స్ ఎలా వర్కౌట్ చేస్తాము అన్నది నాకు తెలుసు. కాబట్టి ఒక యాడ్ అంటే ఇలాగా 30 సెకండ్స్లోనో 60 సెకండ్స్ కంటే లెంగ్త్ ఉండకూడదు అన్నది, ఎంత క్రిస్ప్గా చెప్పాలి, చెయ్యాలి అన్నది నాకు తెలుసు. కాబట్టి అది బాగా సహాయపడింది. ఓకే.